ఆరవ శ్రీధర్ గారు జనసేన ఎమ్మెల్యే, మహిళల పట్ల అత్యంత గౌరవం కలిగినటువంటి మన పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఓట్లేసి గెలిపించి వదిలేస్తే ఎలా వెళ్ళని అప్పుడప్పుడు వీళ్లపైన ఒక కన్నేసి ఉంచండి, వీళ్ళు ఎవరిపైన కన్నేస్తున్నారనేది మనకు తెలుస్తుందని అందుకే అన్నాను. ఇప్పుడు నేను చూపించే ఆ దృశ్యాల్లో మీరు చూస్తున్నది అతని ముఖం మాత్రమే. ఆ దరిద్రాన్ని మనం చూపించలేం, ఆ చండాలాన్ని మనం చూపించలేం, ఆ అశ్లీలతను మనం చూపించలేం. ఓ మహిళా ఉద్యోగిని అతను చాలా కాలంగా వేధిస్తున్నాడు. ఏడాదిన్నరగా ఆమెపై అత్యాచారం చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందినటువంటి ఓ మహిళా ఉద్యోగిపై మన అరవ శ్రీధర్ గారు కన్నేశారు. ఫేస్బుక్ పరిచయం చేసుకుని తరచూ ఫోన్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టారు. తన కోరిక తీర్చకపోతే 3 ఏళ్ల కుమారుణ్ణి చంపేస్తానని బెదిరించి ఆ మహిళను లొంగదీసుకున్నారు. ఎమ్మెల్యే వల్ల సదరు మహిళ గర్భవతి కావడంతో ఆమెను బెదిరించి అబార్షన్ సైతం చేయించినట్లు బయటపడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఎమ్మెల్యే శ్రీధర్ భర్తకు విడాకులు ఇవ్వాలని తరచూ ఆమెను బెదిరించడం మొదలుపెట్టారు. సార్, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళ భర్తకు కూడా తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేయడం మొదలుపెట్టారు. చూసారా ఎంత బిజీగా ఉన్నారో ప్రజాసేవలో? ఇంత బిజీగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ఎన్నుకున్న ఘనత మనకే దక్కుతుంది సార్. దీంతో ఆ కుటుంబంలో మన ఎమ్మెల్యే గారు నిర్వాకంతో ఆ మహిళ కుటుంబంలో కలహాలు కూడా మొదలయ్యాయి. మీకు నేను చెప్తున్నాను కదా, ఆ దృశ్యాలను చూపించలేము సార్. 100కు 100% బ్లర్ చేసినటువంటి దృశ్యాలే మీకు చూపిస్తున్నాం. ఇలాంటి దరిద్రం, ఇలాంటి చండాలం, ఇలాంటి అశ్లీలత, ఇలాంటి నీచాతి నీచమైనటువంటి దృశ్యాలు ఒక ఎమ్మెల్యే నుంచి చూడాల్సి వస్తుందని ఈ రాష్ట్రం ఎప్పుడూ అనుకుని ఉండరు, తెలుగు ప్రజలు ఎప్పుడూ అనుకుని ఉండరు. ఆమెతో చాటింగ్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఎమ్మెల్యే గారు వీడియో కాల్లో ఏం చేస్తున్నారో కూడా అక్కడ క్లియర్గా ఉంది.